హలో ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి గారు, సంగీత దర్శకుడు కీరవాణి గారు ఒకచోట కూర్చొని ఏదో సంగీత స్వరాలు అలా వింటూ ఆస్వాదిస్తున్నట్లు అనిపిస్తుంది కదా. ఇంతకు విషయం ఏమిటంటే, మెగాస్టార్ చిరంజీవి గారు తన స్వగృహంలోకి కీరవాణి గారి బృందాన్ని పిలిపించుకొని ఆనాటి జ్ఞాపకాలను అలా గుర్తు చేసుకున్నారంట. అప్పుడు సినిమాలకు ఇలా అందరూ కలిసి కూర్చొని సంగీత కచేరీ పెట్టుకుంటూ ఆ పాత పాటలకు ఏ విధమైనటువంటి ట్యూన్ ఇస్తే బాగుంటుంది, ఏదైతే ఏ సన్నివేశానికి తగ్గట్లు ఏ మ్యూజిక్ను ఏ సంగీతాన్ని స్వరపరిస్తే బాగుంటుందో అని ఒకటికి రెండు సార్లు చర్చించుకొని ఆ సంగీతాన్ని ఫైనలైజ్ చేసేవారంట. అలాంటి స్మృతులను మళ్ళీ చిరంజీవి గారు గుర్తు చేసుకోవాలని తన సంగీత దర్శకుడైనటువంటి విశ్వంబర మూవీకి తన సంగీతాన్ని ఈ విధంగా తన సొంత ఇంట్లోకి పిలిపించుకొని కీరవాణి గారు, చిరంజీవి గారు ఇలా సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు. అదే విధంగా ఆయన తీసినటువంటి ఒక సినిమా అయినటువంటి ఆపద్బాంధవుడుకు సంబంధించి అమ్మల్లారా చుక్కల్లారా అనే సాంగుకు ట్యూను ఇస్తూ ఆయన ఎంజాయ్ చేసిన తీరు నా భూతో నా భవిష్యత్తు అనిపించేలా ఉంది. ఏదైనా కానీ చిరంజీవి గారు అలా ప్రతిభకు అలా విలువ ఇస్తాడు. అంతేకాకుండా కేవలం తన విశ్వంబర మూవీకి ట్యూన్ చేసుకోవడమే కాకుండా కీరవాణి గారి యొక్క పుట్టినరోజును స్పెషాలిటీగా తన ఇంట్లో విషెస్ చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి గారు కీరవాణి యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని మా ఆస్కార్ అవార్డు గ్రహీత మా సంగీత దర్శకుడు కీరవాణి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలియజేస్తూ కీరవాణి గారి యొక్క సంగీత స్వరకల్పనకు మంత్రముగ్ధుడయ్యి తన పాత సినిమాల యొక్క ట్యూన్స్ గుర్తు చేసుకుంటూ అలా గాలిలో తేలిపోయారంటే నమ్మాలి. మరి చిరంజీవి గారి విశ్వంబర మూవీలో సాంగ్స్ కానీ తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బీజిఎమ్స్ కానీ ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి. కానీ ఏది ఏమైనా విశ్వంబర మూవీ అలా అవలీలగా గూస్ బంప్స్ తెప్పించేటువంటి ట్యూన్ని క్రియేట్ చేసి విశ్వంబర మూవీని పీక్స్కి తీసుకువెళ్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక మగధీర, బాహుబలి, తర్వాత బింబిసార వంటి సినిమాలు ఆయన సంగీతంతోనే అంత పీక్స్కు పోయాడంటే అది అతిశయోక్తి కానే కాదు. ఏది ఏమైనా విశ్వంబర మూవీకి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ విశ్వంబర మూవీ కొత్త రికార్డ్స్ను క్రియేట్ చేయాలని మెగాస్టార్ అభిమానులందరి తరపున కోరుకుంటూ జై చిరంజీవ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ ఆల్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.